ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో అట్ల తద్ది ఏ రోజున వచ్చింది, తిది ప్రారంభ ముగింపు సమయాలు ఏంటి, ఎటువంటి నియమాలను పాటించాలి, ఎన్ని వాయనాలు ఇవ్వాలి, ఆనవాయితీ ఉండాలా, ఆనవాయితీ లేనివారు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. ఆడవారందరూ ఎంతో సంబరంగా జరుపుకునే పండగ అట్ల తద్ది. దీనిని చంద్రోదయ ఉమావ్రతం అని కూడా పిలుస్తూ ఉంటారు. దసరా తర్వాత వచ్చే తిది మనకి ఎప్పుడైతే తదియ తిది ఉంటుందో దానిని మనము అట్ల తద్దిగా జరుపుకుంటూ ఉంటాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఆనవాయితీ ఉన్నవారందరూ కొంతమంది 10 సంవత్సరాలు జరుపుకుంటూ ఉంటే కొంతమంది 11 సంవత్సరాలుగా నోముగా కూడా ఈ అట్ల తద్ది నోమును చేసుకుంటారు. అయితే ఆనవాయితీ లేనివారు కూడా అట్లను అమ్మవారికి నివేదనగా చేస్తూ గౌరీదేవికి పూజ చేసుకోవడం, అట్ల తద్ది పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అట్ల తద్ది అనేది సాక్షాత్తు గౌరీదేవి అమ్మవారే ఈ వ్రతాన్ని చేసి శివుణ్ణి పతిగా పొందిందని చెప్తారు. అందుకని అంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఆడవారందరూ కూడా ఒకచోట చేరి ఆనందంగా జరుపుకునే పండగే అట్ల తద్ది. పసుపు గౌరిని, పసుపు వినాయకుణ్ణి పెట్టుకుని ఈ పూజను చేయడం జరుగుతుంది. ఆశ్వీయుజ బహుళ తదియ అంటే ఆశ్వీయుజ మాసంలో వచ్చే తదియ తిథి అట్ల తద్దిగా జరుపుకుంటాం. అయితే ఇది దసరా తర్వాత మనకి ఈ తదియ తిథి వస్తుంది. అప్పుడు చూసుకొని మనం ఈ పండగను జరుపుకోవాలి. ఈ సంవత్సరం ఈ తిథి ఎప్పుడు ప్రారంభమైంది అంటే అక్టోబర్ 9 తెల్లవారుజామున 2:20 మొదలయ్యి రాత్రి 10:55 వరకు కూడా తదియ తిథి ఉంటుంది. అక్టోబర్ 9న గురువారం పూట సూర్యోదయానికి తిథి ఉంది. రాత్రివేళలో చంద్రోదయ సమయానికి కూడా తిథి ఉంది. ఈ రోజున సన్నికల్లుని అలంకరించి పూజలో పెట్టుకుంటూ ఉంటారు. పసుపు గౌరీ అమ్మవారిని తప్పనిసరిగా పూజించాలి. రాతి గౌరమ్మ పెద్దవారి నుండి వచ్చి ఉంటే గనక ఆ రాతి గౌరమ్మను పెట్టుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా ఇంట్లో రోలు, రోకలి, తిరగలి, అలాగే సన్నికల్లు ఏవైతేటువంటి పనిముట్లన్నీ ఇంట్లో ఉంటాయో వాటన్నిటినీ కూడా నిండుగా పసుపు రాసి అలంకరించుకుని పూలు పెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఆడవారి పండగ కాబట్టి అట్ల తద్ది అనేది అందరూ చేసేది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా చేతికి గోరింటాకు పెట్టుకోవటం, ఉయ్యాల ఊగటం ఇవన్నీ తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. తెల్లవారుజామున లేచి గోంగూర, పచ్చడి, నువ్వుల పొడిని, ముద్దపప్పుని వేసుకుని భోజనం చేస్తారు. భోజనం చేసి ఆ రోజంతా కూడా ఉపవాసం అనేది ఉండాలి. మంచినీరు కూడా తాగకుండా ఉపవాసముంటారు. అటువంటివి ఉండలేని వాళ్లు పాలు, పండ్లు తీసుకొని ఉండొచ్చు. తెల్లవారుజామున ఎవరైతే చక్కగా భోజనం చేస్తారో ఆ రోజంతా కూడా వారు తమలపాకులతో తాంబూలం వేసుకునే పద్ధతి కూడా ఉంది. దానివల్ల ఆకలి అవ్వకుండా ఉండి సాయంత్రం వరకు కూడా ఆ తాంబూలాలు అనేవి ఆడవాళ్లు వేసుకునే పద్ధతి కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా తెల్లవారుజామున ఏచి గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పెరుగు పచ్చళ్ళు ఇటువంటివి వేసుకొని భోజనమనేది చేసిన తరువాత ఆ రోజంతా కూడా ఉయ్యాల ఊగుతూ ఆటపాటలతో ఆడవారు కాలాన్ని గడుపుతూ ఉంటారు. సాయంత్రం స్నానమాచరించి తులసికోట దగ్గర కాని, నిత్య పూజామందిరంలో కాని ఒక ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని గౌరీదేవిని అలంకరించి పెట్టుకుని ఆ అమ్మవారికి పూజని ఆచరిస్తారు. ఆ తరువాత చంద్రదర్శనం చేసి ఉపవాసం చెల్లించి అట్లను వేసి అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మనకి అక్టోబర్ 9 గురువారం వచ్చింది గనుక ఈ రోజున అమ్మవారికి పిండి దీపాలను కూడా వెలిగించుకుంటూ ఉంటారు. అట్ల తద్ది పండుగ ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఇంటి పద్ధతిని బట్టి కొంచెం చిన్న మార్పులైతే ఉంటాయి. కానీ కొంతమంది 10 సంవత్సరాలు జరుపుకుంటూ ఉంటారు, కొంతమంది 11 సంవత్సరాలుగా చేస్తుంటారు. కొంతమంది వారి జీవితాంతం కూడా భర్త దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని, తమ సంతానం బాగా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆడవారందరూ జీవితాంతం కూడా అట్ల తద్ది పండుగ చేసుకునేవారు ఉన్నారు. ఒక 10-11 అట్లను వేసి దానిపైన తాంబూలము, బెల్లం ముక్క పెట్టి గౌరీదేవిని పూజించి ఆ అట్లను నివేదించి అవి ప్రసాదంగా తీసుకొని ఆనవాయితీ లేనివారు కూడా చేసుకోవచ్చు. అట్ల తద్ది పండుగ అనేది స్త్రీలందరూ తమకు సౌభాగ్యాన్ని కల్పించమని చేసుకునే పూజ కాబట్టి ప్రతి ఒక్క ఆడవారు కూడా చెయ్యొచ్చు. పూజను చేసుకోవాలి అని అంటే నోముపరంగా అట్ల తద్ది నోములు ఉన్నమాళ్లైతే కనుక ఉదయం నుంచి ఉపవాసముండి సాయంత్రం చంద్రోదయం కూడా చేసుకుని ఉపవాసం చెల్లిస్తారు. అయితే మాకు అట్ల తద్ది నోములు అనేవి ఏవీ లేవు అనుకునేవాళ్లు మామూలుగా పూజ చేసుకోవచ్చు. ఈ రోజున పూర్తిగా రాతి గౌరమ్మ, పసుపు గౌరీదేవి రూపంలో అమ్మవారిని చేసుకుని పూజ చెయ్యాలి. కొత్తగా పెళ్లైన వారు తప్పనిసరిగా ఈ అట్ల తద్ది నోములు చేపడుతూ ఉంటారు. అయితే వారే కాకుండా ఇప్పటివరకు మొదలుపెట్టని వారు ఎవరైనా మీ ఇంట్లో గౌరీదేవి పూజను చేసుకోవచ్చు. ఇంటి ముందు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏంటి అంటే
అట్ల తద్దికి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. గడపని అలంకరించి ఉండాలి. ఇంట్లో ఆడవారందరూ ఇల్లు శుచిగా ఉంచుకొని అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడానికి తగు ఏర్పాట్లు చేసుకుని ముఖ్యంగా తలస్నానాన్ని ఆచరించాలి. కుంకుమ నుదుటన ధరించి చేతినిండా గాజులు వేసుకోవాలి. ముందు రోజే గోరింటాకు పెట్టుకోవాలి. కాళ్లకి కూడా పసుపు రాసుకొని పారాని అవి పెట్టుకోవాలి. సాయంత్రం కాగానే తులసికోట ముందు పూజను చేసుకునేవారైతే గనక తులసికోటని అలంకరణ చేసుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం మంచిది. ఈ అట్ల తద్ది నోములు ఉన్నవారు 10 మందికి కాని 11 మందికి కాని వారింటి పద్ధతిని బట్టి వాయనాలు ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్లు ఎవరినైతే ఈ వాయనాలకు పిలవాలి అనుకుంటున్నారో వాళ్లకి ముందు రోజే కుంకుడుకాయలు, నువ్వుల నూనె, పసుపు, కుంకుమ, సున్నిపిండి ఇచ్చి రేపు తలస్నానాన్ని ఆచరించి వస్తులకో మా ఇంటికి తాంబూలానికి రండి అని పిలిచి రావాలి. అలా పిలిచి వచ్చిన ముద్దాయిదులు కూడా వాళ్లు కూడా తలస్నానాన్ని ఆచరించి వారు సాయంత్రం మన ఇంటికి తాంబూలానికి, వాయినం అందుకోవడానికి వస్తారు. ఈ విధంగా నోములు ఉన్నవాళ్లు చేస్తారు. మరి ఆనవాయితీ లేనివారు అమ్మవారి పూజ చేసుకుంటే గనక ఒక ముద్దాయిదువునైనా పిలిచి వారినే గౌరీదేవి స్వరూపంగా భావించి వాళ్లకి పసుపు, కుంకుమ, గంధము, కాళ్లకి పసుపు అన్నీ రాసి శక్తి ఉంటే కనుక చీర, జాకెట్ ముక్క, మంగళకరమైన వస్తువులు, అట్లు వాయనం ఇవ్వచ్చు. ఒకవేళ మీరు మామూలుగా చేసుకుంటున్నాం తాంబూలం ఇస్తాము అని అంటే జాకెట్ ముక్క, శక్తి ఉంటే చీర, దక్షిణ, అలాగే దక్షిణ ₹1 2 పండ్లని పెట్టి దక్షిణ తాంబూలంగా ఇచ్చుకోవచ్చు. ఈ అట్లతద్ది అనే పేరు ఎందుకు అట్లనే అమ్మవారికి ప్రత్యేక పండగ రోజు నైవేద్యం పెట్టాలి అని అంటే చంద్రుడు మనక్కారకుడు. అంటే మానసికంగా మనకు ఏదైనా సమస్యలతో బాధపడుతూ మానసికంగా బాధపడుతున్నా చంద్రుణ్ణి ఆరాధించటం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే నవగ్రహాల్లో కుజుడికి మినుములు ప్రీతి. మినుములు బియ్యము కలిపి అట్లగా తయారుచేసి వాటిని నైవేద్యం పెట్టడం వల్ల కుజదోష సమస్యలు ఏదైనా పోయి పెళ్లికాని అమ్మాయిలకి అతిశీఘ్రంగా వివాహయోగం కలుగుతుంది. ఎవరైతే గర్భకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆడవారుంటారో వారికి ఆరోగ్యపరంగా మినుములు బలాన్ని చేకూరుస్తాయి. అటువంటి వారికి ఆ సమస్యలు తీరిపోయి సంతానం, మంచి ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుంది. గౌరీదేవిని పూజించిన వారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. అట్లతద్ది రోజు అట్లు నైవేద్యంగా పెట్టి అవి ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. అట్లు వాయనంగా ఇచ్చేవారు కొంతమంది 10 సంవత్సరాలు చేసుకునేవారు 10 అట్ల చొప్పున, 11 సంవత్సరాలు చేసేవారు 11 అట్ల చొప్పున కూడా వాయనంగా ఇచ్చుకుంటూ ఉంటారు. దానిపైన తాంబూలము, బెల్లం ముక్క కూడా ఇచ్చే పద్ధతి ఉంది. ఎందుకు? ఈ అట్ల తద్ది పేరులో ఉన్నట్టుగానే అట్లనే వాయనంగా ఇస్తారు. మనం అట్లు వేస్తున్నప్పుడు పెనం మీద ఎన్ని చిల్లులుగా ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు తమకి ముద్దాయిదువు భాగ్యాన్ని కల్పించమని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఆ అట్లను గౌరీదేవికి నివేదించి అవి ప్రసాదంగా స్వీకరించటం వలన తమకి ఆ ముద్దాయిదువు భాగ్యం కలుగుతుంది, సకల సంపదలు కలుగుతాయి, ఆరోగ్యకరమైన సంతానముంటుంది. ఈ అట్లను అమ్మవారికి అట్ల తద్ది రోజు నివేదన చేయడం జరుగుతుంది. వివాహ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తలు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నవారు కుజదోష నివారణకు అట్ల తద్ది రోజు తప్పనిసరిగా గౌరీదేవిని పూజించుకోవాలి.